గడువు తీరిన మసాలాల విక్రయాలు అధికారుల మౌనం ఎందుకు? అంబర్పేట్ కిరాణా దుకాణంలో ఘటన. కస్టమర్ ప్రశ్నిస్తే దురుసు సమాధానం. వీడియో ఆధారాలతో ఆరోపణలు. స్పందించని అధికారులు. ప్రజల ఆరోగ్యం చెలగాటమా? కిరాణా దుకాణాల్లో గడువు తీరిన ఆహార ఉత్పత్తుల విక్రయాలపై ఆరోపణలు వస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు తలెత్తున్నాయి. తాజాగా అంబర్పేట్లో ఓ కిరాణా దుకాణంలో మసాలా ఉత్పత్తులు గడువు తేదీపై కస్టమర్ ప్రశ్నించడంతో చోటు చేసుకున్న వివాదం కలంకలం రేపింది. వినియోగదారుల కథనం ప్రకారం దుకాణంలో విక్రయిస్తున్న మసాలా ఉత్పత్తుల గడువు తేదీపై అనుమానం రావడంతో నిర్వాహకుల్ని ప్రశ్నించారు. అయితే గడువు తేదీపై స్పష్టత ఇవ్వాల్సిన నిర్వాహకులు దురుసుగా సమాధానం ఇచ్చారని, తనపై దౌర్జన్యానికి ప్రయత్నించినట్లు కస్టమర్ ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధించిన దృశ్యాలు తన చరవాణిలో వీడియోగా రికార్డ్ చేసిన ఆయన వెల్లడించారు. గడువు తేదీలు తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆహార పదార్థాల విక్రయాల్లో గడువు తేదీ, నాణ్యత, ప్యాకేజింగ్, నిల్వ విధానాలపై పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఉంది. అయితే అంబర్పేట్లో ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకే స్పందించకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో కిరాణా దుకాణాల్లో అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారా? గడువు తీరినా తప్పకుండా ఉత్పత్తుల్ని విక్రయాలపై నిఘా ఎంతవరకు ఉంది? ఫిర్యాదులు వచ్చిన తర్వాతే అధికారులు కదులుతున్నారా అనే ప్రశ్నలపై ప్రజలు వినిపిస్తున్నాయి. ఇక వీడియో ఆధారాలు ఉన్న విచారణ ఎప్పుడు? కస్టమర్ వద్ద ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలు ఉన్నట్లు చెప్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. సదరు దుకాణంలో తనిఖీలు నిర్వహించిన మసాలా ఉత్పత్తుల గడువు తేదీలు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించాలా లేదా అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయించినట్లు అధికార తనిఖీల్లో నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రజల ఆరోగ్యంతో రాజీ వద్దు. ప్రజలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. గడువు తీరిన ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే అది కేవలం వ్యాపార నిబంధనల ఉల్లంఘన కాకుండా ప్రజారోగ్యానికి సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కిరాణా దుకాణంలో ఆహార ఉత్పత్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాల్సిన వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారులు తేల్చాలి. కానీ ఫిర్యాదు వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితుల్లో కూడా అధికారులు స్పందించకపోతే ప్రజల ఆరోగ్య భద్రతపై వారి పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.